హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాధురి. ఈరోజొచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి మీకు. సో, ఇదొచ్చేసి నేను మార్నింగ్ పిల్లలకి స్కూల్‌కెళ్ళే టైంలో వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, ఇవన్నీ నేనెలా చేశానో మీకైతే చూపిస్తాను. ప్రతి అమ్మకి మార్నింగ్ లెగిసి ఇలాగే ఉంటుంది కదా అండి. మనకు పిల్లలు స్కూల్‌కెళ్ళే టైం నుంచి వాళ్ళు వెళ్ళే వరకు నిమిషం గూడా ఖాళీ ఉండదు కదండీ. వాళ్ళ వెనక తిరగడం, వాళ్ళని రెడీ చేయడం, టిఫిన్ చేయడం, బాక్స్ కట్టడం, వాళ్ళని పంపే వరకు ఎంత పనో ఉంటుంది కదా అండి. సో, నేనైతే ఈరోజు సర్లే ఇది షూట్ చేద్దామని చెప్పి నేనైతే డైలీ రొటీన్ అయితే నేను చేశాను. సో, నేను ఇడ్లీ వేస్తున్నాననమాట బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి. నేను ఇడ్లీ ఎయ్యడానికి అక్కడ నేను ఫోన్ కెమెరా ఆన్ చేసి అక్కడ పెట్టాను. దాని ట్రైపాడ్‌ని అటు ఇటు కదిలిస్తూ వాళ్ళైతే మీకు క్లియర్‌గా కనపడకుండా అయితే చేశారండి. చూసారు గదా! నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే ఏశాను. సో, మనకు ఇడ్లీను మంచిగా పొంగాలి అనుకుంటే, మనం ఇడ్లీ పిండి అనేది మనం నైట్ తీసి మనం గాని బయట పెట్టుకున్నామనుకో, ముందే మనం గ్రైండర్ వేసుకుంటాం కదండీ! నైట్ తీసి మనం బయట పెట్టుకున్నామనుకో, మనకు మార్నింగ్ అయితే చక్కగా ఇడ్లీ అనేవి మంచిగా పొంగుతాయన్నమాట. నేను మార్నింగ్ లేసి సాల్ట్ కలుపుతానండి. నైట్ కలపననమాట. సో, మరీ ఎక్కువగా పొంగితే పులుపొస్తదని జెప్పేసి మార్నింగ్ అయితే కలిపేసి ఇడ్లీ అయితే ఏశాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్‌లోకొచ్చేసి నేను టమాటో రైస్ చేశాను. సో, రైస్ కోసం రైస్ కూడా పెట్టేశాననమాట. ఆలోపు వాళ్ళకి స్నానం చేయించుకోవడం, పెద్ద పిల్లలైతే పెద్ద పిల్లలు పెద్ద బాబైతే తనే వేసుకుంటాడనమాట అన్నీ. సో, చిన్నోడినైతే నేను రెడీ చేయాలి. సో, ఆలోపు మనకైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి చట్నీ. సో, మనకు చట్నీ లేనిది పిల్లలైతే ఇడ్లీ తినరు కదా! సో, ఏదో ఒకటి ఒక కారప్పొడో లేకపోతే ఏదో ఒకటేసి అడ్జస్ట్ చేద్దామంటే అస్సలు ఊరుకోరనమాట. కంపల్సరీ మనకైతే రోజు చట్నీ ఉండాల్సిందే కదా అండి. సో, మీలో ఎంతమందికి పిల్లలు లేదు ఇది తిను అంటే, లేదు కంపల్సరీ చట్నీ కావాలి అని అడిగే ఎంతమంది పిల్లలున్నారో నాకైతే కామెంట్ చేయండి. సో, మా చిన్నోడైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. చట్నీ ఉంటేనే ఇడ్లీ తింటాడండి. సో, నెక్స్ట్ ఆలోపు నేను ఈ హడావిడిలో తన్ని రెడీ చేయడానికెళ్ళేలోపు నా పల్లీలైతే ఎక్కువగా ఫ్రై అయిపోయాయన్నమాట. అందుకోసమే చట్నీ కలర్ అయితే చేంజ్ అయింది మీకు. కాకపోతే టేస్ట్ అనేది మాత్రం సూపర్‌గా వచ్చింది. ఒకసారి మీరు కూడా పల్లీల్ని ఎక్కువగా రోస్ట్ చేసి చట్నీ చేయండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందన్నమాట. సో, ఆలోపు మన ఇడ్లీ కూడా అయిపోయిందండి. చూసారు కదా! ఫస్ట్ అయితే నేనైతే ఇడ్లీ పెట్టేసాను. ఆలోపు వాళ్ళు టిఫిన్ తినేలోపు మనం రైస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ నేను నువ్వులు కారప్పొడి, కరివేపాకు కారప్పొడి, నేను చేసిన చట్నీ. సో, నేను చట్నీ వచ్చేసి తాలింపు వేయనండి. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. టయాన్ని బట్టండి. సో, మాక్సిమం అయితే తాలింపు వేయననమాట. నేనైతే ఫస్ట్ ఇప్పుడు మనం ఇలా తడుపుకుంటూ ఒక స్పూన్ తీసుకొని ఇలా మనకు చిన్నగా ఒక అస్తం ఉంటది కదండీ! మనకు స్టీల్ షాపులలో దొరుకుతాయి. చాలా బావుంటున్నాయి అన్నమాట. ఇవైతే ఇడ్లీ తీయడానికి. సో, దీన్నైతే నేను తీసుకొచ్చుకుంటాను. ఇడ్లీ తీసుకోవడానికి బావుంటుందని జెప్పి ఓన్లీ ఇడ్లీకే వాడతానండి. చాలా మనం కొంచెం తడి చేసుకుంటూ ఇలా తీసామంటే మనకు చక్కగా ఇడ్లీ అనేవి వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా! మన యమ్మీ యమ్మీ ఇడ్లీ, చట్నీ, కారప్పొళ్ళైతే ఇవన్నమాట. చాలా బాగొచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ కూడా ప్రిపేర్ చేద్దాం. మనకు రైస్ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి పిల్లలు మనకి ఇవి తినేసేలోపు మనమైతే టమాటో రైస్ చేద్దాం. సో, టమాటా రైస్ కోసం నేనైతే నార్మల్‌గా కుక్కర్‌లో చేసేస్తున్నాననమాట. సో, మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నాం. జస్ట్ తాలింపు కోసమే నేనైతే కుక్కర్ పెట్టాను. సో, మన ఆయిల్ ఒక స్పూన్, నెయ్యి ఒక స్పూన్ వేశానండి. నెక్స్ట్ వచ్చేసి సాజీరా, ఇంక మన హోల్ గరం మసాలా అదొకటి, ఇదొకటి అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేశాను ఎక్కువగా కాకుండా. ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయి. సో, ఇవన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో వచ్చేసి 2 తీసుకుంటాను. కొంచెం పెద్ద సైజు టమాటోస్ అయితే 2 తీసుకొని చక్కగా ఇవన్నీ మనకు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. మనకు ఇలా చక్కగా అన్నీ ఫ్రై అయినాయన్నమాట. మూత పెట్టామంటే మనకు కొంచెం చక్కగా అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిపోతాయి, కుక్ అవుతాయన్నమాట. చూసారు కదా! ఇలా మనకు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము మూత తీసామంటే మనకు మంచిగా కుక్ అయి ఉంటుంది. సో, మనకు కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసి మన రైస్‌నైతే యాడ్ చేసుకుందామండి. సో, చూసారు కదా! ఇలా మనకు చక్కగా ఆయిల్ పైకి తేలిందంటే మనకు ఉప్పు మాత్రం మనం ఒకసారి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ మనం సాల్ట్ చెక్ చేయకుండా ఏసామంటే పాపం పిల్లలు కదా! వాళ్ళు చప్పగా ఉంటే తినలేరు కదా స్కూల్‌లో అని జెప్పేసి ఉప్పయితే మాక్సిమం మనం ఏది చేసినా చెక్ చేసే పెడతాం కదండీ! సో, రైస్ వచ్చేసి ఇది
పాలిష్డ్ రైస్ అన్నమాట. సో, ఇదొచ్చేసి ఒక పట్టు బియ్యం అంటారు కదా! అదా. సో, అత్తయ్య వాళ్ళు పొలం కౌలుకిస్తే వాళ్ళు రైసు మనకు వడ్లిస్తారనమాట. దాన్నైతే ఒక పట్టు బియ్యంలాగా పట్టి మరీ పాలిష్డ్ కాదు, మరీ అన్‌పాలిష్డ్ కాదనమాట. ఒక పట్టు బియ్యం అనమాట. అందుకోసమే మీకు కలర్ అలా ఉంటుంది. వైట్‌గా ఉండదనమాట రైసు. సో, నేను పిల్లలకి కూడా ఇదే ఇస్తానండి. వాళ్ళ కోసం సెపరేట్‌గా అంటూ మళ్ళీ వైట్ రైస్ అయితే నేను చెయ్యను. వాళ్ళు కూడా అలవాటయిపోయారు. వాళ్ళే చక్కగా ఇది కూడా తినేస్తారు. సో, మనకు టేస్ట్ అనేది కూడా బావుంటుంది ఈ రైస్ తోటి. చూసారుగా ఫైనల్‌గా మన టమాటో రైస్ అయితే ఇదనమాట. సో, మీకు ఈరోజు నా డైలీ రొటీన్ నచ్చిందంటే మీకైతే కామెంట్ చేయండి. సో, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.